country is an agriculture-based economy. In that direction, nearly 50 to 55% of the small and medium farmers are dependent on agriculture. Due to passion, I started my seed company in 1986 and made this company a public limited company in 2007. With one employee, I started this company. Today, 3,000 employees are working for this company. It's a pan-India company, and throughout the country, pan-India, we are supplying quality seeds, not only in this country, but also in other countries. With this passion, I felt that this country is a completely agriculture economy. That is the reason 55 to 50% of the small and medium farmers are dependent on agriculture. Due to some of the challenges like climate change, rising water scarcity, soil degradation, growing population, in order to address to all these challenges like women research with latest skills such as artificial intelligence, IoT, drones, etc. Keeping in view these aspects, we are establishing Kaveri University to train and develop global leaders, providing dynamic working environment, in-house industry. నా అగ్రికల్చర్ చదువు పూర్తయిన తర్వాత ఒక ప్యాషన్తోని అగ్రికల్చర్ మీద ప్రేమతోని మా సొంత ఊరికి పోయినప్పుడు పంట దిగుబడి చాలా తక్కువ ఉండడం కారణం వల్ల ఒక మంచి ఉద్దేశంతో విత్తనాలే మూల కారణం కనుక ఒక విత్తన సంస్థను స్థాపించడానికి చేస్తే బాగుంటుందని చెప్పి మన వ్యవసాయానికి కాకుండా వేరే రైతులు చిన్న చిన్న రైతులకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఈ విత్తన సంస్థను స్థాపించడం జరిగింది. 1980లో నేను స్థాపించడం జరిగింది. ఒక 10 ఎకరాలలో విత్తన ఉత్పత్తి స్థాపించిన తర్వాత మెల్లమెల్లగా మంచి నాణ్యమైన విత్తనాలు రైతులకు సరఫరా చేయాలని చెప్పి ఒక మంచి కోరికతో ఒక దృక్పథంతో ఈ సంస్థను స్థాపించడం దొరికింది. ఎందుకంటే మంచి క్వాలిటీ విత్తనాలు మేము రైతులకు ఇచ్చడం జరిగింది. దాని తర్వాత మెల్లమెల్లగా మా కంపెనీ ఒక స్టేట్లే కాదు భారతదేశంలో ఒక మంచి పెద్ద కంపెనీగా గుర్తింపు పొందడం జరిగింది. ఇప్పుడు ఒక భారతదేశంలో 1-2 కంపెనీస్లో మన కావేరీ సీడ్ కంపెనీ గుర్తింపు పొంది ఉన్నది. ఎంతో పెద్ద కంపెనీలు వచ్చినా కూడా మేము ప్రతి సంవత్సరం కూడా 15 to 20% గ్రోత్ మా కంపెనీలో జరుగుతున్నది. మన కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కనుక మా కంపెనీ షేర్స్ కూడా బిఎస్సిలో మళ్ళీ ఎన్ఎస్సిలో ట్రేడింగ్ జరుగుతున్నది. ఒక 150 రూపాయల షేర్ ఇవ్వడంలో 3,000 రూపాయలు ట్రేడ్ అవుతున్నది. అది కూడా మాకు ఎంతో గర్వకారణం. ఎందుకంటే ఆల్ ది స్టేక్ హోల్డర్స్కు మేము మంచి జరుగుతుంది. లైక్ ఫార్మర్సు మరియు ట్రేడర్స్కు మరియు ఇన్వెస్టర్స్ కూడా మంచి లాభం. ఈ కంపెనీ ద్వారా సొసైటీకి మనం మంచి చేయాలని చెప్పి మరియు ఎందుకంటే సొసైటీ నాకు ఈ గుర్తింపు తెచ్చింది కనుక ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ మరి స్థాపించడం జరుగుతున్నది. మా యూనివర్సిటీని ప్రపంచ స్థాయిలో క్యూఎస్ ర్యాంకింగ్లో టాప్ 5 యూనివర్సిటీస్లో మేము దీన్ని చేర్చడం కోసము చాలా ప్రయత్నం చేస్తున్నాము. దానికి తగ్గట్టు మేము అన్ని మౌలిక వసతులు తయారు చేస్తున్నాము. ఇందులో తప్పకుండా ఒక క్యూఎస్ ర్యాంకింగ్లో నెంబర్ 1గా అవుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈ యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలు కూడా జాబ్ ఎంప్లాయ్మెంట్ కూడా, ఎందుకంటే 100% హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అన్నిట్లో ఉన్నాయి కనుక ఇలా చదువుకున్న పిల్లలకు కూడా తప్పకుండా జాబ్స్ కూడా ప్లేస్మెంట్ జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను.